ఏంటి ఆ చూపు? ఈ పని ఎప్పుడో చేస్తుంటే కథ ఇంతవరకు వచ్చి ఉండేది కాదే. శీలం చెడి లోకానికి మొహం చూపించలేక కొంపలో ఒక మూలపడి ఉండేదానివే. ఎందుకు పనికిరాడనుకున్న ఒక అమాయకుడు తిరగబడితేనే నీ గతి ఏమైందో చూసావా? అదే నీ వల్ల దెబ్బతిన్న ప్రతి ఒక్కరు తిరగబడితే నీ బతికి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. చేయకుండా పని చేశావు. పగ ప్రతీకారంతో నువ్వు కొట్టించింది పరాయివాణ్ణి కాదు, నీ అక్క మూగుణ్ణి. తనకు తగిలిన ప్రతి దెబ్బకి 10 దెబ్బలు కొట్టి ఆ మూగుదాన్ని చిత్రహింసలు చేస్తాడా రాక్షసుడు. ఆడపిల్లనిచ్చిన వాడు అణిగి మణిగి ఉండాలి. ఇప్పుడు దాని జీవితం నాశనం అయితే ఎవరే బాధ్యులు? నీ మరిది నా ఒంటి మీద చెయ్యేసినప్పుడే మరిద్దరి మధ్య బంధం తెగిపోయిందే. ఇక నీకు నా గుమ్మం తొక్కే అర్హత లేదే. ఇంకా నీ మెళ్ళో నా ప్రాణానికి ప్రాణమైన మోహిని నీ మొగుడి ఊరించి వెలయించాడు కదూ. ఇదే తాళి మోహినికి కట్టి ఇదే ఇంట్లో కాపురం పెడతా. ఎవడేం చేస్తాడో చేసుకోండి. దుర్గా, దుర్గా, అమ్మా, అక్క, దుర్గా, అక్క, దుర్గా, పలకరు దుర్గా, 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 దుర్గా తలుపుతారు. దుర్గా, దుర్గా, ఏంటి పిచ్చి పని? నువ్వేం తప్పు చేసావని నిన్ను నువ్వు ఇలా శిక్షించుకుంటున్నావు? అసలు దేవుడు అనేవాడు ఉంటే నిన్ను ఇలా మూగదానిగా పుట్టించినందుకు, నీ బ్రతుకులో ఎన్ని కష్టాలు సృష్టించినందుకు వాడికి పడాలమ్మా శిక్ష, నీకు కాదు. నువ్వు మళ్ళీ ఇలాంటి ఆగాచం చేస్తే నా మీద ఒట్టు. మీ ఆవిడ మెడలో తాళి తెంపేశావు, మెడబట్టి గెంటేశావు. సరే, గద్దెల్లాంటి మీ ఊరి పెద్దలు నిన్ను పీకు తినరు. నిన్ను నా దాన్ని చేసుకోవటం కోసం ఏమైనా చేస్తాను మోహిని. ఆ గద్దల నోళ్ళు ఎలా మోయిస్తానో చూడు. దుర్గని ఇంటొంచి గెంటేయటం కరెక్టేనని వాళ్ళను టమటే ఎలా చెప్పిస్తానో చూడు. మాస్టర్ గారు అమ్మాయి దుర్గమెళ్ళలో తాళి తెంచి పుట్టింటికి గెంటేశావట. దీనికి నీ సంజాయిషి ఏమిటి? ఈ పని నేను కావాలని చేశాను. తలుచుకుంటే గుండె పగిలిపోతుందండి, రక్తం మరిగిపోతుంది. ఏదో మాస్టర్ గారి మీద ఉన్న గౌరవం కొద్దీ
మాట్లాడలేని తెలిసి కూడా ఈ మూగముద్దను పెళ్లి చేసుకున్నానండి. మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంది మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతో కాదు, ఆయన సహాయంతో రాజకీయంగా లాభం పొందడానికి. అమ్మా, అతను పూర్తిగా చెప్పేంత వరకు మీరెవరూ మాట్లాడకండి. చెప్పయ్యా. పెళ్లి జరిగిన తర్వాత తెలిసిందండి నిప్పులాంటి నిజం, గుండెలి పిండే నిజం. నా భార్యకి తన బావ గోపితో సంబంధం ఉందని. రాక్షసుడా, అది నోరా? మాస్టారు, ఆవేశపడకండి. నా పెళ్ళాం మోగదని గోపిగారి తల్లి కోడలుగా చేసుకోనందట. అయినా నేను జాలిపడి చేసుకున్నాను. పెళ్ళైన తర్వాత అయినా ఊరుకుందా? నేను ఇంట్లో లేకపోతే చాలు ఆ గోపిగాడు మా ఇంటికి రావటం, ఇది వాడు గదిలోకి దూరి ఈకైకలు పక్కపక్కలు. చిచి, కావాలంటే మక్కలు అడగండి. అవునండి అన్నయ్య గారు, తప్పని ఎన్నిసార్లు మందలించినా వాడు మాత్రం ఇంటికి రావడం మానలేదు. ఏమ్మా, గోపి తరచూ మీ ఇంటికి వచ్చేవాడా? వచ్చేవాడని చెప్పడానికి భాగ్యలక్ష్మి గారి సాక్ష్యం ఉంది. కాదని చెప్పడానికి నీ తరపున సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? అంటే భాగ్యలక్ష్మి గారి భర్తని తీసుకురమ్మంటోంది. ఆయన్ని పిలిపించండి. నేను వెళ్ళి తీసుకొస్తాను. అదొకటే కదండి, గోపిగాడు పెళ్ళాం డబ్బు 30,000 కొట్టేసి అర్ధరాత్రి రహస్యంగా తెచ్చి నా పెళ్ళానికి ఇచ్చాడు. దొంగతనం చేసి ఇచ్చేది ఉంచుకునేదానికే కదండి. అంతే కదండి, నా ఇంట్లో నగలు నాకు తెలియకుండా గోపిగాడికి ఇచ్చిందండి నా పెళ్ళాం. అయినా ఇంటి పరువు కాపాడటం కోసం ఇన్నాళ్ళు ఇవన్నీ నాలోనే దిగమింకున్నానండి. కానీ ఓర్పు కూడా హద్దుంటుందండి. ఇక భరించలేక దానికి చేశాను. ఏమండి, నన్ను ఒక విషయం చెప్పనివ్వండి. గోపి దుర్గా బావ మరదుళ్ళైనా అన్నా చెల్లెల్లో పెరిగారు. వాళ్ళని పసితనం నుంచి చూస్తున్న నేను దానికి సాక్షి. ఇతను చేసిన తక్కువ పని గాను మా వారు ఇతను చితకబాదారు. ఆ కోపంతో మా అక్క పైన అబండాలు వేస్తున్నాడు. థ్యాంక్ యూ వాణి. ఇంకో విషయం గుర్తు చేసావు. మొన్న నేను గోపిని వాణిని మర్యాదగా నా ఆఫీస్ పిలిపించి నా భార్యతో సంబంధం పెట్టుకోవటం తప్పు, నే అమాయకుణ్ణి, నా భార్య నాకు వదిలేయమని అడిగానండి. దానికి వాడు కోపం వచ్చి వాడు రంకు బంకు బయటపడుతుందని ఉక్రోషంతో నన్ను చితకబాదాడండి. రవి, ఆ నాలికి నర ఉందా లేదా? ఏమిటి అబద్ధాలు? ఇంకా అభాండాలేసి ప్రతిష్టని మంటగలపకు, కడుపు రగిలిపోతుంది. థ్యాంక్ యూ తోడలుడు, మంచి పాయింట్ గుర్తు చేసావు. అయ్యా అమ్మా వినండి, ఈ గోపిగాడి వల్లే నా పెళ్ళానికి కడుపు వచ్చింది. నా మాట నమ్మకపోతే అబార్షన్ చేసిన డాక్టర్ ఇక్కడే ఉన్నారు, ఆయన అడగండి. నిజం చెప్పండి డాక్టర్ గారు. అవునండి, వాళ్ళ ఆవిడ నా దగ్గరికి వచ్చి కడుపు తీసేయమని చెప్పి డబ్బు ఇచ్చింది. ఎందుకని అడిగితే అది తన భర్త వల్ల వచ్చిన కడుపు కాదని రాసి చూపించింది. మీ నోళ్ళు పడిపోను. నోరు వాయు లేని పిల్ల మీద ఎన్ని రాళ్ళేస్తారట్రా? మీకు పుట్టగతులు ఉండవురా? డాక్టర్ గారు ఏదో చెప్తున్నారు, దానికి నీ సమాధానం ఏమిటమ్మా? అంటే ఏమిటమ్మా? అతను మోపిన నిందలన్నీ నిజాలైతే అమ్మవారి ముందు ఒట్టేసి చెప్పమంటుంది. చెప్తానండి. అబద్ధం చెప్పేవాడు భయపడతాడు, నిజం చెప్పేవాడు ఎందుకు భయపడాలి? రవి, నువ్వు చేస్తున్నది కాళికామ్మవారి మీద ప్రమాణం. బాగా ఆలోచించుకొని అడుగు. రండి. దీనికి గోపికి అక్రమ సంబంధం ఉంది. నా పెళ్ళాన్ని నాకు వదిలేమన్నందుకే గోపి నన్ను కొట్టాడు.
గోపి వల్లే దీనికి కడుపు వచ్చింది. పంచాయతీలో రవి చెప్పిన ప్రతి అక్షరం అబద్ధమే సార్. దుర్గా గంగంతటి పవిత్రురాలు. ఎంత ధైర్యం మీకు? అయ్యా, తమరి ముందు తప్పు చేశాను. నాకు మీరు శిక్ష వేయదలుచుకుంటే ఇప్పుడు దీన్ని కొట్టినందుకు కాదు, ఇంతకాలం దీన్ని కొట్టినందుకు వేయండి. వాదోపవాదాలు విన్న తరువాత ఐపీసీ 300 ఎక్సెప్షన్ 1 క్రింద ముద్దాయి దుర్గను నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది.